ఎన్ని రోజులు మనం వీడియోస్ చెప్పుకునేయండి ఇన్వెస్ట్మెంట్స్ పైన, అంటే డబ్బుని ఎలా గ్రో చేయాలి. ఇవి కాకుండా మనకి ఇంకా 3 కేటగిరీస్ ఉన్నాయి. అవే డబ్బుని ఎలా సంపాదించాలి, డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, అట్ ది సేమ్ టైం డబ్బుని ఎలా ఖర్చు చేయాలి, హౌ టు స్పెండ్ మనీ, హౌ టు ఎర్న్ మనీ, హౌ టు మేనేజ్ మనీ. ఈ కేటగిరీస్ కూడా ఉన్నాయి. ఈ కేటగిరీస్లో మనం వచ్చే వీడియోస్ చెప్పుకుందాం. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఈ వీడియో ఒక డిఫరెంట్ మైండ్ సెట్ని మనం క్రియేట్ చేస్తుంది. ఆ పర్టికులర్ వీడియో వచ్చేసి వెల్త్ ట్రయాంగిల్ గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా? ఈ వీడియో వెల్త్ ట్రయాంగిల్ గురించి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నేను మీ ఆకాష్, మీరు చూస్తుంది ఫైనాన్స్ విత్ అకి ఆకాష్. ఈ వెల్త్ ట్రయాంగిల్లో మనకు 3 ఉంటాయి. ఒకటి మైండ్ సెట్, ఇంకోటి ప్లానింగ్, ఇంకోటి వెల్త్ క్రియేషన్. ఇప్పుడు ఈ వెల్త్ ట్రయాంగిల్లో 3 ఉన్నాయి కదా, ఈ 3టిని సమానంగా బ్యాలెన్స్ చేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ ప్లానింగ్ గురించి తెలుసుకుంటారు. అసలు నేను ఓన్లీ ప్లానింగ్ చేస్తే సరిపోతుంది, నాకు మైండ్ సెట్ ఉన్నా పర్లేదు, లేకపోతే నేను వెల్త్ క్రియేషన్ యాక్టివిటీ చేయాల్సిన పర్లేదు అని అంటారు. కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకొని ఓకే నేను ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతా అని అనుకుంటారు. కానీ అట్లా కూడా కాదు అది. అండ్ కొంతమంది ఓన్లీ నాకు మైండ్ సెట్ డెవలప్ అయింది, మిగతా నేను ఏం చేయకుండా పర్వాలేదు అని అనుకుంటారు. కానీ ఈ 3టిని సమానంగా మనం చూడగలగాలి. అండ్ ఆ 3 కేటగిరీస్ గురించి మన వీడియోలో నేను అన్ని కవర్ చేస్తుంటాను. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇది కొన్ని పార్ట్స్గా వస్తుంది మనకు. ఇది ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మనం మైండ్ సెట్ గురించి చెప్పుకున్నాము, నెక్స్ట్ వీడియోలో మనము ప్లానింగ్ గురించి చెప్పుకున్నాము, ఆ తర్వాత వీడియోలో వెల్త్ క్రియేషన్ గురించి చెప్పుకున్నాము. ఓకే, అండ్ ఇప్పుడు మనం మైండ్ సెట్ గురించి చెప్పుకుందాం. మన మైండ్ అనేది మన కంట్రోల్లో లేకపోతే మనం ఆలోచిస్తూనే ఉంటాం, దానికి సంబంధించిన ఏ యాక్షన్స్ తీసుకోము. ఇట్లా మనం తెలియకుండా మన జీవితం అయిపోతుంది. దీనికి సంబంధించిన మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా లైఫ్లో జరిగింది. నేనైతే ఏజ్ ఆఫ్ 20 నుంచి ఐ స్టార్టెడ్ ఎర్నింగ్, డబ్బు సంపాదించడం స్టార్ట్ చేశాను. కాకపోతే ఆ వర్క్ చేస్తున్నా ఆ వచ్చిన డబ్బులు అట్లనే వెళ్ళిపోతున్నాయి. కానీ నా లైఫ్లో కానీ నా లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి చేంజ్ కనిపించట్లేదు. సరే అని చెప్పేసి ఐ టుక్ సమ్ ట్రైనింగ్స్, ఒక వెల్త్ క్రియేషన్ పైన ట్రైనింగ్స్ తీసుకున్నా. అండ్ దెన్ నా చుట్టుపక్కల ఉన్న సర్కిల్తో ఓన్లీ డబ్బులున్న వాళ్ళతోనే ఎలా ఉంటుంది, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. ఇట్లా చేసి ఈ పర్టికులర్ వెల్త్ ట్రయాంగిల్ ఒక ఇంపార్టెన్స్, అలానే మనం ఎలా మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకోవాలనే ఇంపార్టెన్స్ కూడా నేను తెలుసుకున్నాను. అండ్ పర్టికులర్గా ఈ వెల్త్ ట్రయాంగిల్లో మనకు పర్టికులర్గా ఒక్కొక్క దానికి 6 రూల్స్ ఉంటాయి. ఆ 6 రూల్స్ ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూద్దాము. ఈ ఒక్క వీడియో చాలు మీరు ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేయడానికి. దీంట్లో మనం ఫోకస్ చేయాల్సింది డబ్బుని సంపాదించడం, డబ్బు కాపాడుకోవడం, అలానే డబ్బుని ఎలా మల్టిప్లై చేయడం అనేది తెలుసుకున్నాము. మీ అందరికీ తెలుసు మనీ ఎంత పవర్ఫుల్ టూలో. థింక్ అండ్ గ్రో రిచ్లో మనకు క్లియర్గా చెప్పాడు. అదేంటంటే డబ్బు సంపాదించడం ఈజ్ డైరెక్ట్ కనెక్షన్ విత్ యువర్ మైండ్ సెట్. అంటే నువ్వు డబ్బు సంపాదించడానికంటే ముందు నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. నేను డబ్బు సంపాదించాలి అనే థాట్ ప్రాసెస్ నీకు క్లియర్గా రావాలి. ఈ 6 రూల్స్లో ఫస్ట్ వన్, మనీ ఈజ్ ఏ టూల్. చిన్నప్పటి నుండి మనం మూవీస్లో చూసే ఉంటాం, చాలా డబ్బు ఉండేసరికి అండ్ వాడు విలన్, వాళ్ళు అన్ని లంగ పనులు చేస్తూ ఉంటాడు. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్ కూడా ఏం చెప్తారంటే, అరే అమ్మ డబ్బు సంపాదించే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందిరా, డబ్బు ఉంటే నిద్ర ఉండదురా, అరే డబ్బు అసలు నువ్వు నిజాయితీగా సంపాదించడానికి కుదరదురా, ఆ పైసలన్నీ లంగదందలు చేస్తూనే వస్తాయిరా అని ఇలాంటి మైండ్ సెట్ మనకు క్రియేట్ చేసి మన దగ్గర పెట్టారు. అట్లా మనం చిన్నప్పటి నుండి ఆ పర్టికులర్ డబ్బు గురించి నెగిటివ్గా మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి సడన్గా మనం డబ్బు సంపాదించాలనే థాట్ రాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన మైండ్లో ఫిక్స్ చేయాల్సింది మనీ ఈజ్ ఎ టూల్. నీ అవసరాలకి ఆ పర్టికులర్ టూల్ అనేది ఖచ్చితంగా కావాలి, నీ దగ్గర ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్ అని నువ్వు ఫిక్స్ అవ్వాలి. అంటే డబ్బు మీద ఉన్న నీ ఒపీనియన్ని కంప్లీట్గా చేంజ్ చేసేయాలి. ఎందుకంటే నీ రూట్స్ అనేవి సరిగ్గా లేకపోతే నీకు ఫ్రూట్ అనేది రాదు. అవర్ బిలీఫ్ ఈజ్ అవర్ రూట్, అండ్ ఆ రూట్ని బేస్ చేసుకుని నీకు ఫ్రూట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే మీ మోరల్స్ అండ్ మీ వాల్యూస్ని బేస్ చేసుకొని మీ మనీ అనేవి మల్టిప్లై అవుతూ ఉంటాయి. మైండ్ సెట్లో సెకండ్ రూల్, అడ్మైర్ మనీ మేకర్స్. మనలో ఎవరికన్నా మనకంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్నా, లేకపోతే మనకంటే మంచి కారు ఉన్నా, మనకు ఫస్ట్ హ్యాపీనెస్ కంటే ఎక్కువ జెలసీ ఉంటుంది. ఎవరైనా మన రిలేటివ్స్లో కానీ మన ఫ్రెండ్స్ కానీ వాడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్లో లాస్ వచ్చిందనుకో మనకు ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది, మస్తు జనాలందరికీ ఖుషి ఉంటుంది. ఎందుకు? అరే నేను చెప్పి విన్నావా అని చెప్పి ఇలాంటి డైలాగ్ ఒకటి. కానీ యాక్చువల్గా మీకు తెలియాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగండి, అలాంటి డబ్బు సంపాదించే వాళ్ళతో మనకు ప్రాబ్లం ఉంటే, ఆ డబ్బు సంపాదించిన వాడిని చూసుకొని మనకు జెలసీ ఫీలింగ్ ఉంటే ఆ డబ్బు మీ దగ్గరికి ఎలా వస్తుంది? సో ఇప్పటి నుండి మనకంటే పైసలోని మన చుట్టుపక్కల చూసామనుకో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మనం జెలసీగా ఫీల్ అవ్వడం. 2, వాని దగ్గర నుంచి మనం నేర్చుకోవడం. ఎందుకంటే ఒక పర్టికులర్ వ్యక్తి నుంచి మనం నేర్చుకున్నాం అనుకోండి, ఇఫ్ వి అడ్మైర్ దెమ్, మనం వాడి నుంచి ఇన్స్పైర్ అవుతాం. ఇన్స్పైర్ అయ్యాం అనుకోండి, అక్కడ నుంచి మనం యాక్షన్స్ తీసుకుంటాం. అప్పుడు మనం వాడి దగ్గరికి వెళ్ళి డౌట్స్ అడిగినాం అనుకో, వాడు ఖుష్, నువ్వు ఖుష్.
మైండ్ సెట్లో థర్డ్ రూల్, నో యువర్ ప్రయారిటీస్. మనం చాలా సినిమాలలో చూస్తుంటాం బ్రాండెడ్ క్లాత్స్ అండ్ యూట్యూబ్లో కూడా చూస్తుంటాం బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు. కొందరు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ వస్తారు, ఇవి వేసుకో అవి వేసుకో అని అంటారు. కొందరు ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ నాలాంటి వాళ్ళు వచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయగానే మనం ఇన్కమ్ ముందు తెలియకుండా మనం స్టాక్ మార్కెట్లో పెడతాం. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కన్జ్యూమరిస్టిక్ సొసైటీ. అంటే నీకు సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడైనా సరే నువ్వు ఒక యాడ్ ఇస్తున్నాడంటే వాడి మెయిన్ గోల్ వాడి ప్రోడక్ట్ నువ్వు కొనాలి అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఈ డబ్బులు మీవి. మీ ప్రయారిటీస్ ఏంటో మీకు తెలియకపోతే వీళ్ళు వేసిన పద్మవ్యూహంలో మీరు చిక్కుకుపోవడం ఖాయం. ఫోర్త్ మైండ్ సెట్ రూల్ వచ్చేసి కంటిన్యూస్ లెర్నింగ్. కొంతమంది గొడ్డులాగా చాకరీ చేసి డబ్బులు సంపాదిస్తూనే ఉంటారు జీవితాంతం తప్ప దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా గ్రో చేయాలి అనేది మాత్రం ఆలోచించారు. అండ్ ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చెప్పరు. కాబట్టి ఈ కంటిన్యూస్ లెర్నింగ్ అనే దాంతో మనము ఆ పర్టికులర్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనీ మైండ్ సెట్లో ఫిఫ్త్ రూల్ వచ్చేసి కాన్స్టెంట్ రిఫ్లెక్షన్. మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక షాట్ కొడతాం, సెకండ్ షాట్ కొడతాం, థర్డ్ షాట్ కొడతాం. ఆ షాట్ కొట్టినప్పుడు మనం ఎంత స్కోర్ చేసామనేది కౌంట్ చేయకపోతే దెర్ ఈజ్ నో యూస్. అట్లనే మీరు డబ్బు సంపాదించేటప్పుడు డబ్బు సంపాదిస్తూ పోతారు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతారు, అండ్ అట్ ది సేమ్ టైం కరెక్ట్ ఒక లిమిటెడ్గా ఖర్చు చేసుకుంటూ పోతారు. కాకపోతే అసలు దానికి ట్రాక్ లేదు. ఆ ట్రాక్ లేకపోతే మనకు చాలా కష్టం అవుతుంది మన నెట్వర్క్ ఎంతో తెలుసుకోవడానికి కోసం. అండ్ దీనికోసమే మనం ఒక హ్యాబిట్ నేర్చుకోవాలి. ఆ హ్యాబిట్ నేను పర్టికులర్గా ఈ హ్యాబిట్ చాలా డబ్బున్న వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను. అదేంటంటే మనం ఎవ్రీ మంత్ ఆర్ 15 డేస్కి ఒకసారి మనీతో మీటింగ్ పెట్టుకోవాలి, 1-on-1 మీటింగ్ పెట్టుకోవాలి. అంటే మనము ఈ పర్టికులర్ డేస్లో ఎక్కడెక్కడ లీకేజ్ ఉంది, ఎక్కడ మన పోర్ట్ఫోలియో లీకేజ్ ఉంది, మన పోర్ట్ఫోలియో బాగా పనిచేస్తుందా లేదా, లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలా, మనం డబ్బులు ఖర్చు చేస్తున్నప్పుడు ఎక్కడైనా అనవసరమైన ఖర్చులు చేస్తున్నామా, ఆ లీకేజ్ ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోగలగాలి. నేను ఒకటే చెప్తా, ఎప్పుడైనా సరే మనం మనీతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది చూడకండి, సీ యువర్ నెట్వర్క్. మనీ మైండ్ సెట్లో 6th రూల్ వచ్చేసి డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఓకేనా? ఆ ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అరే సంతు, నువ్వు ఒకసారి వీడియోలో రా. సో ఇప్పుడు ఒక ఇద్దరు రన్నింగ్ రేస్లో ఉన్నారు, ఓకే? అరే నువ్వు రన్ చేయరా. నువ్వు రన్ చేస్తున్నప్పుడు నేను వాడినే చూస్తుంటా, అరే వాడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు, అలా నేను ముందు చూసుకోకుండా నేను కింద పడిపోతుంటా. అట్లనే మన లైఫ్లో కూడా మనం ఏదైనా ఫైనాన్షియల్ జర్నీ చేస్తుంటే పక్కనోడు చూసామనుకో మనం కింద పడిపోతాం. ఇప్పుడు ఈ యాక్టివిటీ ద్వారా మీకు ఏమర్థమైంది? కొందరి దగ్గర మనీ ఉంటుంది, కొందరి దగ్గర టైమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. సో ఎవరి జర్నీ వాడిది. వానికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పి మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళామనుకో మన మైండ్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. దాన్ని మనం ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోగలగాలి. దీంతో మనకు 6 మనీ మైండ్ సెట్ రూల్స్ అనేవి అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ అండ్ వెల్త్ క్రియేషన్. అది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. అలానే వీడియో లైక్ చేయండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి.